వివాహ భోజనంబు ఔరౌర గారెలెల్లో మాయాబజార్‌లోని ఒక పాట. చాలా టేస్టీగా ఉండే చిట్టిగారెలు ఎలా రెడీ చేసేయాలో చూసేద్దాం రండి మన స్టైల్‌లో. హలో మగవలు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవ వ్లాగ్స్. గారెల్ని మనము రెడీ చేసేయాలంటే హైరానా పడిపోనవసరం లేదండి. ఒక 2 గంటల ముందు గుళ్ళు పప్పుని నానబెట్టుకొని, పావు కేజీకి మనము గట్టిగా ఆడుకొని, దాంట్లో 100 గ్రాముల బియ్యపు పిండిని, అలాగే మనకు కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని, కొత్తిమీర కొద్దిగా తగిలించి, ఇలా గారెల్లాగా మనము వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గారెలు అనేవి రెడీ అయిపోయినట్టు. ఆదివారం స్పెషల్ కాబట్టి ఆదివారం ఇంకా స్పెషల్‌గా మారిపోతుంది. చూస్తున్నారు కదా! చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ ఈజీ రెసిపీ కూడా. హైరానా ఏం పడిపోకర్లేదు. ఒక 2 గంటల ముందు మనం పప్పుని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగ వాయి మీద వాయి వేడి వేడిగా వేస్తూ ఉంటే తినేవాళ్ళు ఇంకొక 2 అంటూ తినాల్సిందే. మరి ఆదివారం అన్నాను కదండీ! మరీ స్పెషల్‌గా చేసేయాలంటే ఈ గారెల్లోకి మంచి కాంబినేషన్ ఏంటో చెప్పండి? ఆ! మీరన్నది కరెక్టేనండి. చికెన్ కర్రీ. సండే అనగానే చికెన్ ఉంటుంది కదండీ! చికెన్ కర్రీ అండ్ ఈ చిట్టి గారెలు. సూపర్బ్ కాంబినేషన్. వెరీ టేస్టీ టేస్టీ అండి. సండే అనేది చాలా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.